పాకిస్తాన్ మీద భారతదేశం భారీ దాడి చేసింది. ఇంతవరకు సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఇదివరకు చేసినటువంటి ఈ దఫా ఏకంగా మిస్సైల్స్తో దాడి చేసింది. అది కూడా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి పీఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలతో పాటుగా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద కూడా భారీ దాడి చేసింది. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఓవరాల్గా 9 ప్రదేశాల మీద ఒక్కసారిగా భారత సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది. దీన్ని ఏమంటారు అంటే వాస్తవంగా యుద్ధ తంత్రంలో ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం సర్ప్రైజ్ ఎలిమెంట్, ఎదుటివాడు ఊహించని సందర్భంలో ఒక్కసారిగా విరుచుకుపడటం అన్నటువంటిది అదే జరిగింది. వాస్తవంగా సర్జికల్ స్ట్రైక్ 1 మనం ఎక్కడ చేస్తామో తెలియక వాళ్ళు చూసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ల్యాండ్ మీద నుంచి వెళ్ళి కొట్టాం, ఒక్కడికి కూడా ప్రాబ్లం రాకుండా వచ్చాం. సర్జికల్ స్ట్రైక్స్ 2 ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేసాం, ఒక్క చిన్న నష్టం కాకుండా వచ్చాం. అదే సందర్భంలో ప్రాణ నష్టం జరగలేదు, అప్పుడు ఒక విమానం నష్టం జరిగింది, మిగ్ విమానం అన్నటువంటిది. అదే సందర్భంలో లాస్ అన్నటువంటి దాన్ని మినిమైజ్ చేయటం. ఇప్పుడు ఏకంగా అసలు ఒక్కదానికి కూడా ఏ ప్రాబ్లం లేదు. వాస్తవంగా దగ్గర ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటిది లేదు, వీక్గా ఉంది. దానికి చైనా, రష్యా, ఇదే చైనాను, ఇరాను, టర్కీ ఇవ్వాలన్నది వేల కోట్ల రూపాయల డబ్బులు అంత ఇచ్చేటందుకు పాకిస్తాన్ సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు చెయ్యరు. కేవలం పాకిస్తాన్కి 4 ఆయుధాలు ఇచ్చి భారతదేశం మీద వేయడానికి ఒప్పుకుంటారు తప్పించి మరేం చేయరు అన్నటువంటి ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండుంటే కనుక మన మిస్సైల్స్ వెళ్తున్న దారిలోనే కట్ చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ అది లేకపోవడం వల్ల నేరుగా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళింది. సర్ప్రైజ్ ఎలిమెంట్ అని ఎందుకు అన్నాను అంటే ఊహించలేదు ఈ ట్రిప్ అటాక్ జరిగేటటువంటిది. ఎందుకని భారతదేశం మొత్తంలో ఒక సర్క్యులర్ ఇచ్చారు నిన్ననే. అందరం ఇవాళ ఏమనుకున్నాం, ఎయిర్ డ్రిల్స్ చేస్తారని. ఎయిర్ డ్రిల్స్ కోసం అని చెప్పి ఇదే మన పబ్లిక్ అందరికీ డ్రిల్స్, సైన్యంతో యుద్ధం జరిగేటప్పుడు ఏదన్నా దాడులు జరిగితే ఎలాగ ఉండాలి, ఏం చేయాలి అన్నటువంటిది ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ హోంశాఖ కార్యాలయాలతో నిన్న పొద్దున కూడా కాన్ఫరెన్స్ పెట్టారు, మొన్న అనౌన్స్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రిపేర్ అవ్వమన్నారు. సాధారణంగా అది అయిన తర్వాత చేస్తుందని పాకిస్తాన్ అనుకుంది, అందుకని వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. తీరా చూస్తే ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి మిస్సైల్స్తో గిలగిల్లాడడం అన్నది పాకిస్తాన్ వంతైంది. దానికి ఆర్మీ చెప్పేదాకా ఎవరికి తెలియలేదు, అందుకని సర్ప్రైజ్ ఎలిమెంట్ అంది. అంటే మన భారత ఆర్మీ ఒక ట్వీట్ చేసింది తెల్లవారుజామున, ఇది ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ నుదుటిన బొట్టు పెట్టి వచ్చామన్నమాట. ఇప్పుడు ఆ సింధూర్ అనేటటువంటి పేరుతో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందని ఆర్మీ అనౌన్స్ చేసేదాకా ఎవరికి తెలియలేదు. ఆ తర్వాతన ఇదివరకు మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు ఆధారాలు ఏవి వాడు చెప్పాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి, లేకపోతే పాకిస్తాన్ వాడు చెప్పాడు అక్కడేం గడ్డి కూడా పీకలేదంట, బంకర్ బ్లాస్టర్ బాంబులు పెట్టినా అని చెప్పిన సన్నాసులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి అట్లాంటి సన్నాసుల కోసం అని చెప్పేసి ఈ పరిగెడుతున్నటువంటి మిస్సైల్స్, దాడులు చేస్తున్నటువంటి మిస్సైల్స్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విజువలైజేషన్ కూడా ఇప్పుడు వచ్చింది తెర మీదకి. ఓవరాల్గా పాకిస్తాన్కి గొక్క తిప్పుకోకుండా ఒక్కసారి వరుసగా చేసినటువంటి దాడులు అన్నటువంటిది ఆపరేషన్ సింధూర్. ఒరిజినల్గా చెప్పాలంటే యుద్ధం అనే కంటే దండయాత్ర. నాకు మనం వాడి మీద వేస్తే వాడు మన మీద వేస్తే యుద్ధం, వాడు కంట్రోల్ కూడా చేసుకోలేకుండా వాడి మీదకి వెళ్ళి చేసామంటే దండయాత్ర, భారత దండయాత్ర అన్నటువంటిది జరిగింది. ఖచ్చితంగా అట్టించి రిటాలియేషన్ ఉంటుంది. ఆ రిటాలియేషన్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ముందు ఇప్పుడు ఇక దేశద్రోహులు బయటకు వస్తారు, సన్నాసులు బయటకు వస్తారు, వాళ్ళతో అంతర్గత యుద్ధం మనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే యుద్ధం ప్రారంభమైంది.